సాంకేతికత ఆవిష్కరణలు పెరిగే కొద్దీ మనుషుల జీవన విధానం సులభమైపోతుంది. యంత్రాలే పనిచేస్తుంటే ఎంతో మేలు కలుగుతుంది. అయితే వ్యవసాయంలో వస్తున్న యాంత్రీకరణ పశుపోషకులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. వరికోత యంత్రాలతో పాడి పశువులు వాటి పోషకులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో తెలుసుకుందాం పదండి. పచ్చని పొలాలు, పెద్ద పెద్ద కళ్లాల్లో వరినూర్పులతో కూలీల సందడి, ఆ పక్కనే గడ్డివాములు, వాటిని నెమరవేసుకుంటున్న పశువులు. ఈ ఆహ్లాద వాతావరణాన్ని చూస్తేనే మది పులకించిపోతుంది. పల్లెల్లో కొన్నేళ్ల కిందటి వరకు కనువిందు చేసిన ఇలాంటి దృశ్యాలు క్రమంగా మాయమైపోతున్నాయి. దీనంతటికీ కారణం సాంకేతికతేనని పల్లె ప్రజలు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యాంత్రీకరణ పాడిరంగంపై పెను ప్రభావం చూపుతోందని చెప్పడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. వ్యవసాయం చేసే రైతులు పశుపోషణ కూడా చేస్తూ ఉంటారు. వరికోతల తర్వాత వచ్చే గడ్డితో పశువులను పెంచుతూ ఉంటారు. ఆ పాలనే అమ్ముకుని జీవనం సాగిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4.74 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. గతంలో అక్కడక్కడా మాత్రమే యంత్రాలతో వరికోతలు జరిగితే ప్రస్తుతం 90% మంది మిషన్లతోనే పని కానిచ్చేస్తున్నారు. కూలీలతో పంట కోయించి ఆరబెట్టి కుప్పేసి నూర్పిడి చేసే వరకు అయ్యే ఖర్చుతో పోల్చితే యంత్రాలకు తక్కువ వ్యయం అవడంతో అటువైపే మొగ్గు చూపుతున్నారు. యంత్రాలతో కోతలు కోయడంతో పనిభారం, కూలీ రేట్లు తక్కువయ్యాయని సంబరపడితే అసలు పశువులకు మేతే లేకుండా పోయింది. పశుగ్రాసం కరువై వరిగడ్డి బంగారమై రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మన కూలీలో పెట్టి కోపిస్తే వాళ్ళ ఎకరానికి 10 ఏళ్ళు అవుతుంది. మిషన్తో పెడితేనైనా 5 ఏళ్ళతో అయిపోద్ది, లేకపోతే 6 ఏళ్ళు 7 ఏళ్ళతో అయిపోద్ది కటింగ్. మిషన్లు పెట్టేయడం వల్ల కొరత వచ్చిందండి. మిషన్లు పెడితేనైనా ఇది విడిగడ్డి తీసుకోవాల్సి వస్తుంది, కట్టలు కడుచుకుని. దానివల్ల పాలు దిగుబడి తగ్గిద్ది, పాలు పలసన అవుతాయి. కొద్దిగా గేల మేపుతాం భారంగానే ఉందండి. దాని రేట్లు పెరిగిపోయినాయి, పసగేటు రేటు, ఒరిగేటు రేట్లు అని పెరిగిబడి లాస్ వస్తుంది దానివల్ల. కాకపోతే తప్పక వేరే పని చేయలేక ఇది చేస్తాం. ఇక మేము లీటర్ 100 రూపాయలు చేసి అమ్మినా కానీ నెలకు వచ్చేప్పుడు నాకు 3-4 ఏళ్ళు లాస్ అవుతుంది. నా దగ్గర ఎప్పుడు 50 గేదెల దాకా ఉండేయండి. గేదెలు డైరీగా పెట్టుకుని అమ్ముకుంటానికి కానీ డైరీకి కానీ ఇదిగా ఉండేది. ఈ గడ్డి కొరత వచ్చిన కానీ ఇంతకుముందు 2000కి 3000కి గడ్డి దొరికేది. ఇప్పుడు ఎకరానికి 12,000 13,000. అదైనా ఈ చుట్టుపక్కల కటింగ్ గడ్డికి ఎక్కువైపోయింది. ఈ గడ్డి ఏముంది ఊరికినే సన్నగా ఉండి కటింగ్ మూలాన ఊరికనే పాడైపోతాం, వర్షానికి తడుస్తాం. ఇదన్నా అది చాలా ఇదిగా ఉంటుంది. గడ్డిగా బాగా కొరత వస్తుంది. వరిగడ్డి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎకరా 10,000 దాటడంతో కొనలేక, పశువులకు దాణా వేయలేక గేదెలను సైతం అమ్ముకుంటున్నారు. గ్రామాల్లో పశువులను మేపే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. పాల నాణ్యత కూడా తగ్గి ఆదాయమే లేదంటున్నారు. గడ్డి అంత మిషన్ పెట్టేస్తున్నారు. కొద్ది వరకు కుప్పలు వేసేవాళ్ళు. ఇక మిషన్ కోసం గడ్డి తెచ్చుకుంటున్నాం, పోగేసుకుంటున్నాం. ఇక అప్పుడంతా 3,000 4,000కి వచ్చాయి. ఇప్పుడు 15,000 ఎంత 15,000 16,000 పెట్టారు ఎకరానికి. వీటి మీద గిట్టలేదండి మాకు. పాలకం రేటు లేదు. కేంద్రం బట్టి 50 రూపాయలు పడుతున్నాయి. వాళ్ళు 100 రూపాయలు అమ్ముకుంటున్నారు. అక్కడ గేదెలు గడ్డి మిషన్ గడ్డికి పాలు తగ్గిపోతున్నాయి, మామూలు గడ్డికి పాలు ఉంటున్నాయి. పాలు ఉండగా రేటు లేదు. కేంద్రం పోతుంటే 50 రూపాయలు 45 పడుతున్నాయి. గతంలో కన్నా ఇప్పుడు ఆదా తగ్గిపోయింది. మా ఈ 5 గేదెల మీద మేము పొద్దున్నర సాయంత్రం వరకు పోతాం. మాకు ఆదాయం ఏమి లేదు. పశుగ్రాసం ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పశు పోషకులు కోరుతున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం వల్ల, వరి కోతలు యంత్రాలతో నూర్చడం వల్ల వరిగడ్డ అనేది లేకుండా పోవడంతో పశువులు పోషణకు ఈ పశు పోషకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరిగడ్డి 1,000 రూపాయలు ఖర్చు చేసి వరిగడ్డి అలాగే దాణా ఖర్చులు భరించలేక చాలామంది పశు పోషకులు పశువుల్ని మేపడం కూడా మానుకుంటున్నారు. ప్రభుత్వం దీనికి ఏమైనా ప్రత్యామ్నాయం చూడాలంటూ కూడా పశు పోషకులు కోరుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.